మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈరోజు న్యూస్ చూస్తే ఇబ్రహీంపట్నంలో కులాంతర వివాహం చేసుకుందని లేడీ కానిస్టేబుల్ని సొంత సోదరుడే మరి కారుతో గుద్ది మళ్ళీ నరికి కూడా చంపడం జరిగింది. అంటే కులాంతర వివాహాలు అనేది మనం ఇంకా నడుస్తున్నాయి అంటారా మేడం అసలు? అదే కొన్ని గ్రామాల్లో ఇంకా ఉన్నాయి అలా పాతుకుపోయి మూఢ ఆచారాలు, పట్టుదలలు, పంతాలు. ఇప్పుడు ఆ అమ్మాయి కులాంతర వివాహం చేసుకోకపోతే వీళ్ళకి వచ్చిన లాభం ఏంటో తెలియదు, అదే చేసుకున్నందువల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటో తెలియదు. ఆ అమ్మాయికైనా సరే లాభం నష్టం ఏమిటి, వాళ్ళ అమ్మాయి ఇష్టం, మేజర్ చేసుకుంది. అయితే ఫ్యామిలీలో ఏదన్నా ముందు నుంచే ఏమన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కులాంతర వివాహాలు, హత్యలు, పరువు హత్యలు ఇవన్నీ చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. ఇంకా మీరు అడిగారు ఇంకా ఉన్నాయా అని, ఉండే చోట ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తుంటే బయట మనకి కులమే కాదు, మతమే కాదు, వయసే కాదు, హైటే కాదు, ఏది మ్యాచ్ అవ్వకపోయినా చేసేసుకుంటున్న రోజులు వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఆ విధంగా ఆలోచించడం అనేది, ఆలోచించటం వల్ల మనం వాటిల్ని పట్టుదల పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది ఆలోచించాలి వాళ్ళు. ఇప్పుడు మనం ఇది కులాంతర వివాహం అని మనం ఊరికి ఆలోచించి పట్టుదల కూర్చుంటే లాభం ఏంటి? అయిపోయిందిగా. ఒకవేళ మీరు అలాంటివి జరగకూడదు మీ కుటుంబంలో అని అనుకున్నప్పుడు మీరు ముందు నుంచి పిల్లలకి నేర్పుకుంటూ ఉండాలి. అది ఒక మేజర్ అవ్వాల్సిన పని లేదు. మైనర్లుగా ఉన్నప్పుడే 13-14 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళు లవ్లో పడుతున్నారు. అది వాళ్ళ భాషలో లవ్. అది అప్పుడు ఆ ఏజ్లో లాభ నష్టాలు మీకు తెలుసు. పేరెంట్స్గా తెలిసినప్పుడు మీరు ఆ ఏజ్ నుంచే కూడా వాళ్ళని అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అప్పుడు మానేసి మేజర్ అయిన తర్వాత ఆమె ఇష్టంగా ఏదైనా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మీద కక్ష కట్టడం, తోడబుట్టిన వాళ్ళైనా తల్లిదండ్రులైనా, తల్లిదండ్రులేమో పరువు అంటారు, ఈ అన్నదమ్ములేమో అంతర్గతంగా వీళ్ళకి కక్షలు ఉంటాయండి. ఇప్పుడు సిబ్లింగ్స్ మధ్యలో మనం సిబ్లింగ్ రైవల్టీ అని ఒకటి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిబ్లింగ్స్లో చాలా కూడా అసూయలు, కక్షలు ఉంటాయి వాళ్ళకి చిన్నతనం నుంచి, బయట పడవు. ఇలాంటి సందర్భాల్లో బయటపడతాయి. ఇదే మేడం, ఆ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నవాళ్ళు కదా, అక్క తమ్ముడు అంతా కూడా అంత కక్ష కట్టేసి అంటే అంత విచక్షణ రహితంగా చంపడం అనేది చాలా దారుణం కదా. అంటే అప్పటి వరకు అంత ప్రేమించి ఉన్నవాళ్ళు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కారణంతో అంతలా అంటే మైండ్ సెట్ అనేది ఎందుకు అంత కక్షపూరితంగా మారిపోతున్నారు? ఎందుకనంటే అది చిన్నతనం వయసు, అది ఏమీ తెలీదు. ఒక ఇంట్లో ఉంటున్నాము, పెరుగుతున్నాము, కలిసి తింటున్నాము, కలిసి ఆడుకుంటున్నాము, అందరం కలిసి ఉన్నాము అనేటువంటి ఒక ఆలోచన అంతవరకే. పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళ వ్యక్తిత్వాలు తయారవుతాయి. ఇప్పుడు చూడండి, 12 ఏళ్ళకు ఒకలాగా, 15 ఏళ్ళకు ఒకలాగా, 20 ఏళ్ళకు ఒకలాగా మారుతూ ఉంటారు. వయసును బట్టి వాళ్ళ ఆలోచనలు, అభిరుచులు, అభిమతాలు చాలా చాలా అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మేజర్స్ అయిన తర్వాత అవి ఏమవుతాయంటే కాన్స్టెంట్గా నిలబడతాయి. అది మంచివాడన్నావనివ్వండి, చెడ్డవాడన్నారు, ఏదో ఒక విధంగా వాడు తయారవుతాడు. అంటే దానికి తగ్గట్టుగా వాడి అభిప్రాయాలు కూడా తయారవుతాయి. ఇప్పుడు ఒక విషయం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, కులాంతర వివాహాలు. వాడికి దాని పట్ల నెగిటివ్ అయి ఉండొచ్చు, అతను ఇష్టం లేకపోవచ్చు, అది అతని యొక్క వ్యక్తిత్వం, అభిప్రాయం అయి ఉండొచ్చు. సరే, దానికి తోడు తల్లిదండ్రులకు కూడా ఇష్టపడలేదు, వాళ్ళు కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి అనేవాడు, తమ్ముడు అనేవాడు, పరమేష్ సంథింగ్ పేరు, పరమేష్, ఈ అబ్బాయి వాళ్ళ వంశానికి చెందినవాడు. తల్లిదండ్రులు ఈ నాగమణి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క వంశాంకురము ఎవరు? అమ్మాయి కాదు, ఈ అబ్బాయి. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఒక ఊరి మనుషులు కదా. ఇప్పుడు ఈ కులాంతర వివాహం అని చెప్పి ఎలా పట్టుదల పట్టారో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో మన యొక్క విషయంతో మనం కనిపెట్టచ్చు. ఏంటి, వీడు మా వంశాంకురం. సో వీడు ఈ పరమేశ్ అనే అబ్బాయి ఏమనుకున్నాడు అని అంటే, మా వంశానికి అమ్మా నాన్న ఎంత పడుతున్నారు, మా వంశానికి ఇది చెడ్డ పేరు, మచ్చ తీసుకొచ్చింది అని. తమ్ముడు అంటే ఇంకా చిన్నవాడు అయి ఉండొచ్చు, వయసు మనకు తెలీదు, ఇంకా ఒక 20-19 ఏళ్ళు ఉంటాయని మనం అనుకుందాము. ఆ వయసుకి ఇంకా కూడా వ్యక్తిత్వం అనేది పూర్తిగా సంతరించుకోదు. మిడిమిడి జ్ఞానం అంటారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమైతే అనుకుంటున్నారో, ఇప్పుడు చూడండి కొన్ని కుటుంబాల్లో వీడి మగాడు, మా వంశాంకురం, మా వంశం నిలబెట్టేవాడు, మా తర్వాత వీడే ఏలాలి, మా తర్వాత వీడిదే అంతా, వీడిదే పెత్తనం. చిన్నప్పటి నుంచి జుట్టు ఇచ్చి కూర్చుంటారు చేతికి. ఇంకా వాడు పీకుతూ కూర్చుంటాడు లైఫ్ అంతా. వాడికి వయసు రానివ్వండి, మానివ్వండి, ఇంకా వాడి పని ఏంటి, నేనే అధిపతిని ఇంటికి అని చెప్పి పీకుతూ కూర్చుంటాడు ప్రతి ఒక్కదాన్ని. సో అలాంటి వాతావరణం వీళ్ళ ఇంట్లో ఉండి ఉండొచ్చు.
సో మా వంశము యొక్క పరువు ప్రతిష్టలు ఇది తీసేసింది మా అక్క చెల్లె అన్న అభిప్రాయంతో ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తుండగా జరిగింది. ఊరు అంటే వాళ్ళ పుట్టింటికే వెళ్ళి వస్తుందేమో మరి మనకు తెలియదు. రాయప్రోలు అంటే మరి ఆ ఊరు వెళ్ళి వస్తుంది మరి ఒకవేళ పుట్టినలేనేమో. అక్కడ వెళితే బిఫోర్ డే సండే రోజున వెళ్ళింది కాబట్టి అక్కడ ఏదన్నా మాటల్లో డిస్కషన్స్లో ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరిగాయేమో, లేకపోతే కొంచెం గొడవ లాంటిది ఏమైనా జరిగిందేమో మనకు తెలియదు. సరే, అది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా తల్లిదండ్రులైనా తాతలైనా సిబ్లింగ్స్ అయినా చిన్న గొడవ పడిన తర్వాత కోపాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ఇట్లా మాట్లాడుతుందా, దీని సంగతి ఏదో చూడాలి, అసలు దీన్ని ఇంటికి రానియకూడదు, దీని మొహం చూడకూడదు, లేకపోతే ఇది చచ్చినా బాగుండు, ఇలాంటి మాటలు అనేకమైనవి వస్తాయండి. అలా వచ్చిన సందర్భంలో ఈ అబ్బాయికి బాగా అంటుకుని ఉంటాయి ఆ మాటలు. సో వెనకాలే వచ్చి అటాక్ చేశాడని నా అభిప్రాయం. అంటే మేడం, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా మారుమూల గ్రామాల్లో ఇలాంటి కులాంతర వివాహాలు, పరువు హత్యలు నడుస్తున్నాయి అంటారా ఇంకా? మరి ఇప్పుడు నడుస్తున్నాయిగా. అదేంటంటే చూడండి, మీరు మారుమూల అంటున్నారు, టెక్నాలజీ అంటున్నారు, ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోండి. టెక్నాలజీని తీసుకుంటున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు, కానీ మారుమూల ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు పద్ధతులు వదలలేకపోతున్నారు. ఆ రెండిటికి మధ్య జరిగే సంఘర్షణకే ఇటువంటి ఫలితాలు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అమ్మాయి అంత మారుమూల ఊర్లో పుట్టి పెరిగి కూడా మంచిగా ఒక ఫోర్స్లో పోలీసులోకి వెళ్ళింది అని అంటే ఆ పరంగా ఎంత డెవలప్ అయిన ఊరు అనుకోవాలి. ఒక ఆడపిల్లని ప్యాంట్ వేసుకుంటే తప్పు పట్టే ఊర్లు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అయితే కూడా ఆ మారుమూల ఊర్లో ప్యాంట్ షర్ట్ వేసుకుని పోలీసుగా అమ్మాయి సెలెక్ట్ అయినప్పుడు లేని తప్పు టెక్నాలజీని అంతగా ఇన్వైట్ చేసుకుని వాళ్ళ జీవితాల్లో భాగం చేసుకున్న వాళ్ళు ఈ వేరే కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన తప్పేంటి? అది కూడా హిందువే అయి ఉండొచ్చు, యాదగిరిగుట్టలో మ్యారేజ్ అయింది అంటున్నారు, అంటే ఇద్దరు కూడా హిందువులే అయి ఉండొచ్చు. ఏం కులం మీకేం కూడబెట్టింది? కులం మీకు ఏమైనా ఆస్తులు తీసుకొచ్చిందా? కులం మీకు ఏమైనా కిరీటాలు పెట్టిందా? ఇప్పుడు పోనీ వేరే వేరే మతాలు అనుకుంటే ఆ ఆచార వ్యవహారాలు, దేవుణ్ణి పూజించే విధానాలు అన్నీ మార్పులు ఉంటాయి. కానీ ఒకటే హిందువులు అయినప్పుడు తప్పేంటి? మీరు హిందువులనే చేసుకుంది కదా. పోనీ వేరే మతం అయినా కూడా ఏం చేయలేము. ఏదో బాధపడతారు, ఇష్టం లేకపోతే రానివ్వకండి, వదిలేసుకోండి, అంతవరకే. ఈ కక్షలు చావుల వరకు ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతున్నాను. దీంతో ఇప్పుడు వాళ్ళు సాధించింది ఏముంది మేడం? ఒక ప్రాణాన్ని తీసుకున్నారు కదా తప్ప, అంటే చంపడం వల్ల వాళ్ళ పరువు నిలబడిపోయిందా? నిలబడదు. ఇప్పుడు అదే చెప్పేది, వాళ్ళకి వాళ్ళ నేను చెప్పాను కదా, మా వంశం పరువు తీసింది అని ఒక మూఢనమ్మకమే అంటా నేనైతే దీన్ని. మూఢనమ్మకం కాకపోతే మరి ఏంటిది? ఇప్పుడు మీరు అన్నట్టు ఏ టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. మారుమూల ఉన్న అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకుని పోలీస్ దానికి సిటీకి వచ్చింది. మరి ఇప్పుడు ఈ పని ఏంటి? ఈ కక్ష కట్టడం ఏంటి? ఈ కులాంతర వివాహాల మీద ఇంత తప్పుడు అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాల్ని మార్చుకోలేని స్థితిలో మీ ఊరుందా? మీరున్నారా? మీరు అమ్మాయిని చదివించారు కదా, అంత చదివించారు. చదివించినప్పుడు మీరు దీన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆడపిల్లని చదివించడం తప్పు అనుకున్నారు కొంతకాలం క్రితం, ఇప్పుడు చదివిస్తున్నారు. ఇప్పుడు అలాగే మన కులంలోనే చేసుకోవాలి, మన చుట్టాల్లోనే చేసుకోవాలి అనే దాంట్లో నుంచి కొద్దిగా బయటకు వచ్చి తనకి ఇష్టమైన వాడిని చేసుకుంటే పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ మూఢంలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని సర్కిల్స్ ఉంటాయండి, వీళ్ళకి చుట్టాలే కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళే కానివ్వండి, కుటుంబంలో వాళ్ళ యొక్క ఏమంటారు నాటు ఆలోచనలు, వీటిలోంచి వాళ్ళు బయట పడలేరు. అమెరికా వెళ్ళినా సరే వాళ్ళు అలాగే మాట్లాడతారు, అలాగే వాళ్ళ అలవాట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏ మార్పుకి లొంగరు. ఇప్పుడు అన్ని టెక్నాలజీలని ఇన్వైట్ చేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు, కానీ ఇలాంటివి జీర్ణించుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినందువల్ల వీళ్ళకి, నేను ఫస్ట్ చెప్పింది ఇదే, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినందువల్ల వీళ్ళకి లాభం ఏంటి? నష్టం కూడా వీళ్ళకి ఉండదు. ఏంటంటే ఆ అమ్మాయి అంటే ఏహ్యత పుట్టింది, అసహ్యం పుట్టింది, ఇష్టం లేని పని చేసింది కాబట్టి ప్రేమ పోయింది. ఇవన్నీ పోయిన తర్వాత అదే నేను చెప్పే బిఫోర్ డే ఏదో డిస్కషన్స్ జరిగి ఉంటాయి, ఇది నువ్వు బతికుండి కూడా వేస్ట్, మా పరువు తీసావు, నువ్వు చచ్చిన దాంతో లెక్క మాకు అనే ఈ మాటల్లో అనుకునే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పని జరిగినా కూడా వాళ్ళు ఈ వేడిలో ఉన్నారు కాబట్టి ఆ మాటలు అని నిన్నంత గొడవపడి ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకేం బాధ కలగదు. కొద్ది రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి బాధ కలుగుతుంది, ఇప్పుడు కలగదు. ఇప్పుడు వాళ్ళకి లాభం కాదు, చాలా చాలా ఎక్కువ నష్టమే జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయిని ఇవాళ కాకపోతే రేపైనా పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు. మరి కుటుంబం మొత్తానికి కూడా ప్రమాదమే ఉంది వాళ్ళకి. పోలీసులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు ముందు.
చేస్తారు, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటారు, అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళకి లాభమా నష్టమా మీరు చెప్పండి? నష్టమే కదా. పిల్ల పోయినందుకు, ఇంట్లోంచి వెళ్ళిపోయి కులాంతర వివాహం చేసుకున్నందుకు ఒక నష్టం, చనిపోయినందుకు ఇంకొక నష్టం. ఇప్పుడు ఈ రకంగా చేసుకోవటం వల్ల అసలు పరువు ఇప్పుడు పోయింది. ఆ అమ్మాయి కులాంతర వివాహం చేసుకోవటం వల్ల పరువు పోయింది అని అనుకునే గుడ్డితనంలో చీకట్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కులాంతర వివాహం చేసుకుంటున్నారు, మతాంతర వివాహాలే చేసుకుంటున్నారు, మన దేశాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నప్పుడు దీన్ని పట్టుకుని వేలాడటం దేనికి? అది పరువు పోవడం కాదు, అది సమాజం దృష్టిలో పరువు పోలేదు, ఇప్పుడు పోయింది సమాజం దృష్టిలో పరువు. నువ్వు నీ ఇంటి బిడ్డని, ఆడబిడ్డని నీ ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు నువ్వు చంపేస్తావా? పసుపు కుంకాలు ఇచ్చి పంపించాల్సిన దానివి తల్లివి, నువ్వు ఏం మాట్లాడుంటావు? సరే, తల్లి అయినా అన్నదమ్ముడైనా ఒకటే, పుట్టింటి వాడే అన్నదమ్ముడైనా. నువ్వు అక్క చెల్లికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాల్సిన వాడివి, నువ్వు ఏమిచ్చి పంపించావు అమ్మాయికి? కక్షపూరితంగా ఏమిచ్చి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ దశలో ఉన్నావు? అసలు పరువు నీకు ఇప్పుడు పోయింది. అసలు మానవత్వం అనేది ఇప్పుడు చచ్చిపోయింది నీలో. నీ పరువు అనేది కుటుంబ పరువు కానీ, వంశ పరువు కానీ, నీ పరువు కానీ ఇప్పుడు పోయింది. మేడం, ఒక విషయం చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమగా ప్రేమిస్తారు, అల్లారు ముద్దుగా ఎత్తుకొని అన్నం తినిపించి కథలు చెప్పి మంచి పెంచి చదివించి ఇంత చేస్తారు కదా. పెళ్ళి అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు, అంటే వేరే అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తున్నారో చేసుకుంటున్నారో అన్నప్పుడు ఎందుకు తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎందుకు ఇలా మారిపోతుంది సడన్ గా? అంటే పిల్లలు అంటున్నారా తల్లిదండ్రులది ఇప్పుడు బ్రదర్స్ది ఇట్లా వేరే అబ్బాయిని పెళ్లి టయానికి వచ్చే టయానికి ఆ ఆలోచన వచ్చేటప్పటికి ఇట్లా చంపడము, వాళ్ళని ఏదో ఒకటి చేయడం, ఎందుకు అంత మైండ్ సెట్ మారిపోతుంది? పిల్లల మీద హక్కు తల్లిదండ్రులకి ఉంటుంది. కొంతమంది మనం చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో, పెంపకాలు తీర్లు అనేక రకాలు ఉంటాయి. ఒకటేంటంటే మీరు అన్నట్టు ప్రేమగా ముద్దుగానే పెంచుతారు చివరి వరకు కూడా, అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బతుకున్నంత వరకు. తర్వాత కొంతమంది అధికారంగా పెంచుతారు, అంటే నేను ఏం చెప్పినా సరే మీరు వినాల్సిందే, మాకు సర్వ హక్కులు మీ మీద ఉన్నాయన్నట్టుగా పెంచుతారు. ఇంకొక కేటగిరీ బానిసత్వంగా పెంచుతారు. అది ఎలా అంటే కేవలం వాళ్ళకి మాత్రం ఉపయోగపడేటట్టుగా పెంచుతారు. పెళ్లి చేస్తారు, అది వాళ్ళు చూసిన సంబంధం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, చేస్తే కూడా అలా పెంచిన వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అలాంటి మ్యారేజెస్ జోలికి వెళ్ళరు, అరేంజ్డ్ మ్యారేజే చేస్తారు. చేసినప్పుడు చెప్పాను కదా, వాళ్ళకు అనుకూలంగా బానిసత్వంగా పెంచుకుంటారు కాబట్టి వాళ్ళు అలాంటి మ్యారేజెస్ చేసుకునే అవకాశమే లేదు. వీళ్ళే అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్వతంత్రంగా వాళ్ళ పార్ట్నర్తో ఉండలేకపోతారు. అమ్మాయి ఉంటుందో నానేమంటాడు, చుట్టాలు ఏమనుకుంటారో, కిటికీ తీసుందనుకోండి, అమ్మో పక్కింటి వాళ్ళు చూస్తారేమో ఏమన్నా అనుకుంటారేమో, మరి ఫ్రెండ్ ఏమనుకుంటాడు, ఇలా అనుకుంటారేమో జీవితం అయిపోతుంది వాళ్ళకి. సో వీళ్ళకి అనుకూలంగా పెంచుకోవడం వల్ల వాళ్ళు అలా ఉంటారు. ఇది మూడో కేటగిరీ, ఇలా పెంచుతారు. ఇంకా ఇలాంటి అమ్మాయిని కానీ ఇట్లాంటి అబ్బాయిని కానీ పెళ్లి చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవిత ఆశయాలు కానీ, వాళ్ళల్లో ఉన్న కోరికలు కానీ, ప్రేమలు కానీ ఏదైనా సరే చంపుకోవాల్సిందే. అది ముందు తెలియదు కదా, వీళ్ళు ఎలా పెంచారనేది చరిత్ర తీసి తవ్వి తెలుసుకుని సంబంధాలు చేయరు కదా, చెయ్యాలి ఒక రకంగా. కానీ మరి మనకు అది అంత డీప్గా ఎవరు వెళ్ళట్లేదు. కాబట్టి వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతే హోల్స్ అన్నీ మనకి కనిపించడం మొదలవుతాయి, అంతే కదా. ఆబ్వియస్లీ మనకి వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది అలాంటివన్నీ. ఆ అమ్మతో ఎలా ఉంటున్నాడు, అమ్మ కొడుకుని ఎలాగా గైడ్ చేస్తుంది, తండ్రి ఎలాగా డైరెక్ట్ చేస్తున్నాడు కొడుకుని, ఈ అబ్బాయి వాళ్ళ మాట ఎలా వింటున్నాడు, లేదా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాట ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పెళ్ళి అయిన తర్వాత బయటపడే హోల్స్ ఇవన్నీ. అప్పుడు ఇంకా వాళ్ళ జీవితం నరకంగానే ఉంటుంది. కానీ ఈ తల్లిదండ్రులు వాళ్ళకు అనుకూలంగా పెంచుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వీళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతాయి. అయితే వీళ్ళు పెద్దవాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ మాట వినవలసిందే అని వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతే పర్వాలేదు, నష్టమే ఉండదు. కానీ వీళ్ళకి ఒక వ్యక్తిత్వం, మనసు, అభిప్రాయాలు, కోరికలు, ఆశలు ఉంటాయి కాబట్టి వీళ్ళు వాళ్ళకి లొంగుబడి ఉండలేకపోతారు. అప్పుడు వస్తుంది వాళ్ళిద్దరి మధ్యన ఫ్రిక్షన్. సో ఆ రకంగా కూడా పెంచుతారు. కాబట్టి ఈ పెంపకాల వల్ల కూడా పిల్లలు ఇలా తయారవుతారు. వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, వీళ్ళు మేము ఇలా పెంచుకున్నాం కదా, మా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటుందా, వాళ్ళకి ఒక మేము ఫెయిల్ అయ్యామా అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి పట్టి పీడిస్తూ ఉంటుంది. చుట్టాలు అనేవాళ్ళు కానీ ఎవరైనా కానీ, అదేంటి మీరు ఇంత బాగా పెంచారు కదా, మీ మాట వినలేదా, వేరే పెళ్లి చేసుకున్నారా, మీరెందుకు అడ్డుకోలేకపోయారు, లాంటి క్వశ్చన్స్కి వాళ్ళు చాలా షేమ్ ఫీల్ అవుతారు. షేమ్ ఫీల్ అయ్యి కూడా ఇదిగో మీరు చెప్పిన పరిస్థితులు వస్తుంటాయి. ఏదేమైనా మేడం, ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. మరి కులాంతర వివాహాల మీద ఇంకా చాలానే జరగాలి. ప్రీవియస్ నుంచి వస్తూనే ఉందా, ఇది అరికడుతున్నారే కానీ ఎక్కడ అవి ఆగిపోయేటువంటి పరిస్థితులు అయితే లేవు. చూద్దాం మేడం ఇది ఎంతవరకు వెళ్తుందో. థ్యాంక్ యూ.